హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్, పేపర్ ట్రేడింగ్ రిజల్ట్స్ మరియు లైవ్ ట్రేడ్ రిజల్ట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. మెయిన్లీ మన స్ట్రాటజీస్ వచ్చేసరికి నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఓన్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ మన స్ట్రాటజీస్ వచ్చేసరికి ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వీడియో చూస్తున్నారుగా, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇవే అనమాట. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్లో క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్. ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో. సో ట్రేట్రాన్లో అటువంటి ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఫస్ట్ 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్ మీద అండ్ మార్కెట్ ఓపెన్ అండ్ హై అండ్ ఓపెన్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ 3 స్ట్రాటజీస్. అండ్ మిగతా 8 స్ట్రాటజీస్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఇండికేటర్స్, అంటే బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ మరియు మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి రెన్కో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, మ్యాక్డి, ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ యూజ్ చేసిన స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ 3 బ్రేక్అవుట్, మిగతా 8 వచ్చేసరికి మీకు మనకి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రేట్రాన్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇష్టం ఉన్న రోజులు, మీకు 1 వారం, 2 వారం, 3 వారాలు, ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేయండి ఈ స్ట్రాటజీస్లో. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు ఈ స్ట్రాటజీస్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నా. ఫస్ట్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్. ఇవి వచ్చేసరికి మా రియల్ అకౌంట్లో ట్రేడ్ చేసాం ఫ్రెండ్స్. సో రియల్ అకౌంట్ రిజల్ట్సే మీకు చూపెట్టబోతున్నాను. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మల్టిపుల్ ఆర్డర్స్ అయితే తీసుకోలేదు, ఒక్కొక్క ఆర్డర్ తీసుకుంది. అది కూడా మనకి మార్కెట్ క్లోజింగ్ టైంలో తీసుకుంది. 3:09 తీసుకుంది. 3:10 మనకి యూనివర్సల్ ఎగ్జిట్ వచ్చేసరికి 3:10కి సెట్ చేసాం. సో మార్కెట్ క్లోజింగ్ టైం 3:09కి ఒకసారి చూద్దాం. నిఫ్టీ ఈ టైంలో సిగ్నల్ ఏడిచ్చింది ఒకసారి చూద్దాం. రియల్ అకౌంట్ చూడండి, ఎల్ఎస్ బ్లూ లైవ్ అకౌంట్. సో ఒకసారి మీకు నిఫ్టీ ఒకటి చూద్దాం. సో మన కండిషన్ ఏంది, ఫస్ట్ 15 మినిట్స్ హై అండ్ లో. సో ఫస్ట్ 15 మినిట్స్ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన కానించి మీకు ఒకసారి ఇండికేటర్ తీసేస్తాను. మన రూల్ ఏంది ఒకసారి ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఇది 5 మినిట్స్ క్యాండిల్ కాబట్టి 3 మినిట్స్ క్యాండిల్ యొక్క హై అండ్ లో. హై దగ్గర డ్రా చేశాను హారిజాంటల్ లైన్, లో దగ్గర డ్రా చేశాను. సో హై అండ్ లో దగ్గర డ్రా చేశాం. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ ఇప్పుడు ఒకవేళ లో బ్రేక్ చేసింది, ఈ ఏరియాలో లో బ్రేక్ చేసింది. బట్ మనకి ఆర్ఎస్ఐ రూల్ ఏంది, 40% బిలో ఉండాలి. సో ఇక్కడ మనకి కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మనకి ఏంటంటే నిఫ్టీలో వచ్చేసరికి 945 బ్రేక్అవుట్, 945 క్యాండిల్ ఇది కదా. హై అండ్ లో దగ్గర ఇంకొక 2 హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. సో ఇది 945 క్యాండిల్ అనమాట. దీని హై అండ్ లో దగ్గర డ్రా చేస్తున్నాను. సో దీని ఈ ఫస్ట్ 15 మినిట్స్ డ్రా బిలో ఆర్ 945. మన స్ట్రాటజీస్ ఏంది ఆల్రెడీ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. 940 చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. 945 మార్నింగ్ సెషన్లో, మనకి 145 క్లోజింగ్ సెషన్లో. సో ఇది 945 క్యాండిల్ అప్పర్ సైడ్ బ్రేక్ అయింది, లోయర్ సైడ్ బ్రేక్ కాలే, అప్పర్ సైడ్ బ్రేక్ అయింది మనకు. అండ్ ఆల్సో ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా 60% ఎబో ఉంది. బట్ మన రూల్ ఏంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎబో ఉండాలి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎబోనే ఉంటేనే మనకి బై పొజిషన్ తీసుకోవాలి. సేల్ పొజిషన్ వచ్చేసరికి ఫస్ట్. సో ఇక్కడ ఆర్ఎస్ఐ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి 945 క్యాండిల్ కూడా అప్పర్ సైడ్ బ్రేక్ అయింది. బట్ మన రూల్ ఏంది, అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు 945 ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా బ్రేక్ కావాలి. సో బ్రేక్ కావాలేదు, పొజిషన్ తీసుకోలేదు, మార్నింగ్ సెషన్లో పొజిషన్ తీసుకోలేదు నిఫ్టీ. సో మనకి ఇప్పుడు ఒక ట్రేడ్ చూపెట్టాను కదా. సో ఈ ట్రేడ్ పుట్ కాల్ తీసుకుంది 3:09కి తీసుకుంది చూడండి ఫ్రెండ్స్.
టైం వచ్చేసరికి 3:09 తీసుకుంది. 3:10కి మనకి యూనివర్సల్ ఎగ్జిట్ అంటే స్ట్రాటజీ ఎగ్జిటే ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ కాబట్టి 3:10కి ఎగ్జిట్ అని మనం టైం సెట్ చేసాం. 3:10కి ఎగ్జిట్ అయింది. ఒకసారి చూద్దాం. పుట్ కాల్ తీసుకుంది 3:09 అరౌండ్ మనకి ఇక్కడ. ఇది వచ్చేసరికి 145 బ్రేక్అవుట్ కదా. ఇది ఒకసారి ఫస్ట్ 15 మినిట్ ఇది కాబట్టి 145 ఇది. సో 145 బ్రేక్అవుట్ ఇది 145 క్యాండిల్ హై, 145 లో క్యాండిల్. సో ఇక్కడ చూడండి ఇది 145. ఇక్కడ ఏంది మనకు బై ఇచ్చింది, బ్రేక్ అప్ సైడ్ బ్రేక్ అయింది. మన రూల్ ఏంది, ఇది 145 క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయింది ఈ క్యాండిల్. బట్ ఇక్కడ ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉండాలి. మనకు ఆర్ఎస్ఐ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఏరియాలో చూడండి మనకి అరౌండ్ 310. ఈ అరౌండ్లో మనకి ఇక్కడ చూడండి 310. సో ఈ క్యాండిల్ దగ్గర అరౌండ్ ఈ క్యాండిల్ దగ్గర మనకి ఆర్ఎస్ఐ బ్రేక్ అయినట్టు చూస్తున్నాం. అండ్ ఆల్సో లో 15 మినిట్స్ లో బ్రేక్ అయింది. అండ్ ఆల్సో ఫస్ట్ కండిషన్ 15 మినిట్స్ లో బ్రేక్ అయింది. 145 క్యాండిల్ లో బ్రేక్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో అంటే అరౌండ్ ఇక్కడ తీసుకుంది, అరౌండ్ ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంది ఈ ఏరియాలో. ఓకేనా, ఎందుకంటే మనకు ఆర్ఎస్ఐ కూడా 60% బిలో ఉంది. మనకి ఇక్కడ చూస్తే క్లియర్గా ఈ ఏరియాలో 60% బ్రేక్ అయినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. జూమ్ చేస్తే మనకి ఈ ఏరియాలో అన్నట్టు చూస్తున్నాం. ఓకేనా, సో ఇది సో ఎమ్మటే 310కే ఎగ్జిట్ అయిపోయింది మార్కెట్. సో ఈ ఏరియాలో తీసుకుంది, ఎమ్మటే ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇమీడియట్గా 310కి యూనివర్సల్ ఎగ్జిట్ కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నిఫ్టీలో ఒక్కొక్క ఆర్డర్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీలో మిగతా బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ చూద్దాం. సో డిప్లాయిడ్ పేజ్ చూసి సో మీ రియల్ అకౌంట్లో సో మిడ్ క్యాప్ నిఫ్టీలో 2 ఆర్డర్స్. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్స్లో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఫ్రెండ్స్. మీరు చూడండి డేటు, ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సో అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీలో 2 ఆర్డర్స్ తీసుకుంది. మార్నింగ్ సెషన్లో వచ్చేసరికి 150తో క్లోజ్ అయింది. ఇది ఒకసారి చూద్దాం ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందో. 1128 దగ్గర తీసుకుంది, 1129 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి చూద్దాం మిడ్ క్యాప్ నిఫ్టీ. సో హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకుందాం. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో దగ్గర డ్రా చేసుకుందాం. ఇదిలో ఫస్ట్ 15, ఇది హై. ఇది వచ్చేసరికి మనకు 1045 క్యాండిల్ కదా. ఇది 1045 క్యాండిల్ వచ్చేసరికి ఇది ఇది 1045 క్యాండిల్. ఓకేనా, మనకు 1045 క్యాండిల్ ఇక్కడ హై బ్రేక్ అయింది. బట్ ఇక్కడ మస్ట్ మనకి ఈ ఏరియాలో బ్రేక్ కావాలి. సో మనకి ఎక్కడ ఇచ్చింది బ్రేకు, ఇది 1045 ఈ ఏరియాలో. అండ్ ఆల్సో దీని హై కూడా బ్రేక్ అయింది అరౌండ్ 1110 ఆ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చింది, అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. ఒకసారి చూద్దాం మనకు ఆర్డర్ ఎప్పుడు తీసుకుందాం. సో 1128 దగ్గర తీసుకుంది ఫ్రెండ్స్, 1129 దగ్గర. ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 1128 దగ్గర తీసుకుంది కదా. మనకు ఆర్ఎస్ఐ కూడా చూడాలి కదా. ఆర్ఎస్ఐ కూడా మనకి ఇంపార్టెంట్. సో మనకి ఈ ఏరియాలోనే ఎగ్జిక్యూట్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడనే ఈ ఏరియాలో ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, ఎమ్మటే రివర్సల్ అయింది కాబట్టి ఇమీడియట్గా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ అయింది.
అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసరికి -98 రూపీస్తో ఇది కూడా 250కి తీసుకుంది, 251కి ఎగ్జిట్ అయిపోయింది. ఇది 245, ఇది 245 బ్రేక్అవుట్. సో ఎబో ఉంది, దీని ఎబో ఉంది. 250కి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇమీడియట్గా మనకు క్యాండిల్ లో కొట్టింది, 250 క్యాండిల్ లో కొట్టింది కాబట్టి స్టాప్ లాస్ ఇది పెట్టినాం కాబట్టి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయింది. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు. ఇవి వచ్చేసరికి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు బ్రేక్అవుట్ చూపెట్టాను కదా. సో మేము రియల్ అకౌంట్లో చేసాం, మీరు పేపర్ ట్రేడింగ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాతనే మీరు రియల్ అకౌంట్లో చేయడానికి ప్రయత్నించండి. మిగతా 8 స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. మిగతా 8 స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీలోనే, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది? 19th. ఇది ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్. అరౌండ్ 939కి తీసుకుంది, 942కి ఎగ్జిట్ అయింది. 145 దగ్గర 559 రూపీస్ దగ్గర ప్రాఫిట్లో క్లోజ్ అయింది. ఇది అది వచ్చేసరికి ఇదన్నమాట ఈ స్ట్రాటజీ ఇప్పుడు మీకు చూపెట్టింది. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ నిఫ్టీ. సో ఫైనాన్స్ నిఫ్టీ కూడా ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఈరోజు. మనకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎబో అన్న ఉండాలి, బిలో అన్న కండిషన్ ఆర్డర్స్ తీసుకోవాలంటే మార్కెట్. ఇది బ్యాంక్ నిఫ్టీలో తీసుకుందాం ఒకసారి చూద్దాం. 23 ఓకే. సో ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్, 335 రూపీస్. 23 రోజు ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. ఇది 335, ఇది అరౌండ్ 559. బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మిగతా స్ట్రాటజీస్ కూడా ఇక్కడ ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సో మన రూల్ ఏంది అంటే ఈరోజు ఎందుకు తీసుకోలేదు, మన స్ట్రాటజీస్ ఆర్డర్స్ వచ్చేసరికి నిన్నటి మార్కెట్ ఈరోజు మార్కెట్ గమనించిన ఇక్కడ ఏంటంటే మన రూల్ మీకు చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది మస్ట్ బ్రేక్అవుట్ అయి ఉండాలి. ఓకేనా, హై అండ్ లో బిలోనే క్లోజ్ అయి ఉండాలి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ కదా. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీ, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అయిన కానించి. సో ఇదన్నమాట. సైడ్ ఇప్పుడు మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఫస్ట్లో మనం ఇది లేదు ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్లో. బట్ సైడ్ వేస్ మార్కెట్లో మన స్ట్రాటజీస్ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా సెట్ చేసాం. ఇది వచ్చేసరికి చూడండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 945 క్యాండిల్, ఇది 945 క్యాండిల్ కదా. సో 945 క్యాండిల్ ఇంకొక ఇక్కడ ఏంది అప్పర్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ చూడండి రివర్సల్ అయింది. 945 క్యాండిల్ అప్పర్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, బట్ మొత్తం సైడ్ వేస్ మార్కెట్ ఉంది. సో అందుకే ఏం చేసామంటే ఆర్ఎస్ఐ 60% అబోవ్ ఉంది. రూల్ ఆర్ఎస్ఐ 60% అబోవ్ వచ్చింది. అండ్ ఆల్సో 945 బ్రేక్అవుట్ కూడా అయింది అప్పర్ సైడ్. బట్ మనకేంది దీనికంటే హై ఉండాలి ఫస్ట్ 15 మినిట్స్. ఈ రెండు బ్రేక్ అయినా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై కూడా ఉండాలి. సో ఎందుకు మనం ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సెట్ చేసామంటే మన స్ట్రాటజీస్లో సైడ్ వేస్ మార్కెట్ చూడండి పైకి వెళ్ళింది, బ్రేక్ అయింది, ఎమ్మటే కిందికి వచ్చింది, ఇలా. సో స్టాప్ లాస్లు హిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోకుండా మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సెట్ చేసాం. మన స్ట్రాటజీస్ వచ్చేసరికి ఆర్డర్స్ తీసుకునేది ఎలా అంటే
ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్ అన్ని స్ట్రాటజీస్ 11 స్ట్రాటజీస్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా బై పొజిషన్స్ తీసుకుంటుంది. డౌన్ సైడ్ బ్రేక్ అయితేనేమో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో సో సేల్ పొజిషన్ తీసుకుంటుంది. లేకపోతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోపలనే మార్కెట్ ట్రేడ్ అవుతాయి. ఇలా సైడ్ వేస్లో ట్రేడ్ అయితే మాత్రం ఎటువంటి పొజిషన్స్ తీసుకోదు. సో అందుకే మన స్ట్రాటజీస్ వచ్చేసరికి నిన్నటి మార్కెట్లో ఈరోజు మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సో మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే యాడ్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీస్లో ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళు రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్రీ అకౌంట్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏంజెల్ ఫైర్ సెరాజ్లో ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి ఈ అకౌంట్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాడుతూ ఇందులో రియల్ ట్రేడ్ చేస్తే మీకు ట్రేడ్ మంత్లీ 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది మీ ప్రాఫిట్ మీద. ఆ ఫీ పే చేయదంటే ఇక్కడ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకొని వాడుతూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఈ ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కొందరు ఫ్రెండ్స్ మాకు స్ట్రాటజీస్ కండిషన్స్ పంపించారు. సో నేను ఆ స్ట్రాటజీస్ ఒక ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేయండి అని ఒక ఫ్రెండ్ పంపించాడు. సో చాలామంది ఫ్రెండ్స్ పంపించారు. సో మీకేమైనా మీ దగ్గర సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ ఉంటే మీరు మీ కండిషన్స్ మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తే అవి ఒకవేళ మేము చేయగలిగితే మేము చేసిస్తాం. బట్ దానికి లిటిల్ బిట్ ఛార్జెస్ ఉంటుంది. అండ్ ఆల్సో కొందరు ఫ్రెండ్స్ కండిషన్స్ ఫ్రీగా చేయమన్నట్టున్నారు. సో అది వచ్చేసరికి మేము లైవ్లో చేసి చూపెడతాం అందరికీ యూస్ఫుల్గా. సో లైవ్లో మీకు మా యూట్యూబ్ ఛానల్లో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయాలో కొందరు ఫ్రీగా అంటే అందరికీ చూపెట్టే విధంగా కండిషన్స్ పంపిస్తున్నారు. ఆ స్ట్రాటజీస్ వచ్చేసరికి లైవ్గా మీకు చూపెడతాను ఎలా క్రియేట్ చేయాలో. సో ఎవరైనా అలా మీకు లైవ్లో చూపెట్టమంటే ఆ స్ట్రాటజీస్ కండిషన్స్ సెండ్ చేయండి. ఒకవేళ మీ అంతకు మీరే మీ అకౌంట్లోనే స్ట్రాటజీ క్రియేట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉంది మీ అకౌంట్లోనే క్రియేట్ చేయాలంటే లిటిల్ బిట్ ఛార్జెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కండిషన్స్ ఫస్ట్ మీరు మాకు వాట్సాప్ నెంబర్ కండిషన్స్ సెండ్ చేయండి. ఆ కండిషన్స్ ఓకే అయితేనే మేము మీ స్ట్రాటజీస్ చేయగలుగుతామంటే మీకు రిప్లై ఇస్తాం. అప్పుడు ఛార్జెస్ ఎంతో కూడా చెప్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజుటి పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మరి బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. నిన్నటి వీడియో కూడా చూడండి కావాలంటే. సో అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా చాలా వీడియోస్ చేసాం. మీరు ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.